ఈ రోజు అయితే ఫంక్షన్ అన్నమాట. మా అమ్మ హ్యాపీ బర్త్డే కూడా. ఇదంతా ఏమంటారు మెహందీ, అటుపక్క హల్దీ, అదంతా చూపిస్తాను. ఏ వీడియో కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నారే. చూసారా అత్తయ్య, కొడుక్కి తల్లి అంటే ప్రేమ లేదు. బాగున్నా ప్రభంజన్, థ్యాంక్ యూ. చాలా బాగున్నావు తెలుసా. ఇందాక డ్రెస్ సిగ్గు లేదు. వెళ్ళు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో నేను మా ప్రభంజన్ మ్యాచింగ్ ఎల్లో ఎల్లో. డాడీ వస్తారు కొంచెం టైం తర్వాత. సాక్స్ పడిపోయింది. యాక్చువల్గా మీరు గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ చూసారు కదా. నేను మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ కి రెడీ అవ్వడం కోసం జ్యువెలరీ కొనడానికి వెళ్ళాము. సో ఈ రోజు అయితే ఫంక్షన్ అన్నమాట. సో ఫంక్షన్ కి కావాల్సినవి అన్ని తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే సింపుల్ అవుట్ఫిట్, ఇది 1950 ఎంతో పడింది. సో ఈ అవుట్ఫిట్ తీసేసుకున్నాను. మా ప్రభంజన్కి కూడా ఎల్లో, తర్వాత మళ్ళీ గ్రీన్, తర్వాత ఫంక్షన్ కి మళ్ళీ వేరే డ్రెస్. సరే ఈ సోదంతా ఎందుకు, ఫస్ట్ అయితే హల్దీకి వెళ్ళిపోదాం కదండి. ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో మా ఆయన కార్లో వెళ్తున్నాను. ఎందుకు అంటే నా కార్ ఏమో కూలెంట్ ఏదో ప్రాబ్లం అయ్యి అంతా ఇదైందంట. సో రవి గారికి ఎలా తీసుకురావాలో అక్కడ వరకు నాకు తెలుసు. నేనైతే తీసుకురాలేను కాబట్టి రవి గారు ఆ కార్లో, నేను ప్రభంజన్ ఈ కార్లో. సో మా అన్నయ్యలు అందరూ వస్తారు, చక్కగా కలవచ్చు. కాకపోతే మా అమ్మ రావట్లేదు పాపం. చాలా మా అమ్మ వద్దాం అనుకుంది. నేనే అమ్మ కాలు బాగాలేదు కదా, ఒక్కదాని అయితే వద్దు, ప్లస్ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, హాస్పిటల్కి రావట్లేదు, నువ్వు ఒక్కదాని అయితే మాత్రం ఒప్పుకోను అని చెప్పేశాను. పాపం మా మమ్మీకి ఇంకా సరే అని డ్రాప్ అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికైతే వెళ్దాము. అండ్ ఈరోజు మా అమ్మ హ్యాపీ బర్త్డే కూడా. మా అమ్మకి ఒకసారి అంటే నేను ఆల్రెడీ నైట్ మాట్లాడేశాను. మా ప్రభంజన్ అయితే ఇప్పుడు హ్యాపీ బర్త్డే విషెస్ అవి చెప్పేస్తాడు. మా అమ్మకి ఏదైనా బర్త్డే కాబట్టి అక్కడ ఏదైనా పంపిస్తాను ఈరోజు. సో వెళ్ళిపోదాం పదండి కుక్కట్పల్లి. సో వచ్చేసాము. మీకు నేను ఇదంతా ఏమంటారు మెహందీ, అటుపక్క హల్దీ, అదంతా చూపిస్తాను. సో ఇక్కడ మెహందీ అన్నమాట. ఇదంతా మెహందీ. బాగుంది, సింపుల్ గా ఉంది, బాగుంది. మంచి ఫోటోలు తీసుకొచ్చరా ఇక్కడ, తీస్తా. ఇటు హల్దీ. హలో, హాయ్. భలే ఉంది. హాయ్ హాయ్ హాయ్. హలో హలో. బాగుంది. పని చేసుకోవాలి, వేసుకోవాలంతే. ఏం తీయాలి, ఎక్కడ తీయాలి? మళ్ళీ ఫంక్షన్ అమ్మాయి వస్తే వస్తుంది కిందకి. ఫంక్షన్ అమ్మాయి వచ్చేస్తుంది అంటే మా అక్క కూతురు వచ్చేస్తుంది. అది వచ్చే ఫోటో తీయండి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. ఫోటోలు అయిపోయి ఇప్పుడు మా ఫంక్షన్ అమ్మాయి మెయిన్ నా కూతురు వస్తుంది. ఏ వీడియో కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నారే. విధంగా ఎల్లో ఎలా కనిపిస్తుంది. పసుపు కొంటారంట నీ డ్రెస్ మీద ఎల్లో. ఎలాగెలాగా బాగుందిరా నీ డ్రెస్. ఇంత పని చేశారు అత్తయ్యని వదిలేసి. చూసారా అత్తయ్య, కొడుక్కి తల్లి అంటే ప్రేమ లేదు. మెల్లగా నాన్న, మెల్లగా అడుగులో అడిగేసి. కామెడీ చేస్తున్నావా ఏంటి ఏంటి టీవీలోనా? సారీ చెయ్యనులే, డైరెక్ట్ చేయమన్నారు. బాగా కనెక్ట్ అయినట్టుంది. మెడలోకి ఇది లేదేంటి? మెడలో
సప్లై చేయలేకపోయింది ఒకటే చాలా ఫోటోకి సిస్టర్స్ సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా అందరు ఇప్పుడు మొత్తం అందరూ పెట్టుకున్నారు సిస్టర్స్ అనుకుని మా వదిన ఇంకా కిందే పెట్టాలన్నా కొంచెం ఏంటక్క నీళ్ళక అందరు బాధపడతాం నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అందుకే నేను వెళ్ళట్లేదండి నేను వెళ్ళట్లేదు మంచోళ్ళం మేమంతా అని మనం మంచోళ్ళం కదా నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లో నీళ్ళు లేవంటే యాక్చువల్గా డ్రెస్ తడిచిపోద్దని అన్నాం థ్యాంక్ హే నీళ్ళు వేస్ట్ చేయండి నేను పైన వాష్రూమ్ లోనే కదా నీళ్లు బాత్రూమ్ లో నీళ్ళే పర్లేదు బాగుంటాయి వాట్ బ్యూటిఫుల్ స్మెల్ చీర జాగ్రత్త మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవాలి పాడు చేయొద్దు అంతే కదా అక్క బట్టలు చెల్లెలివి వదిన బట్టలు మరదలివి అయిపోయి హల్దీ అయిపోయింది ఇప్పుడేమో మెహందీకి అనమాట అందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఇంకా రెడీ అవుతున్నాను ఎందుకంటే ఫస్ట్ మా అక్క కూతుర్ని రెడీ చేయాలి కదా తన్ని రెడీ చేసేస్తుంది రమ్య క్యూట్గా ఉంది అది కూడా కాకపోతే పళ్ళకి ఇది మిస్ అయిపోతానేమో నేను వెళ్ళేసరికి రెడీ అయిపోయి ఆ తర్వాత డింగ్ 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 మళ్ళీ డాన్స్ చేయడం నా హెయిర్ స్టైల్ చాలా బాగా వచ్చింది చూపిస్తాను బాగున్నావు ప్రభంజన్ థ్యాంక్ యూ చాలా బాగున్నావు తెలుసా ఇందాక డ్రెస్ సిగ్గు లేదు పో వెళ్ళు 6 months ఏంటి అని అంటే ఫుట్బాల్ ప్యాక్స్ ఉంటాయి కదా డ్రెస్ మార్చుకొని నేను కుర్తా వేసుకోను జీన్స్ షర్ట్ వేసుకుంటానంటే ప్యాక్స్ కొంటే వేసుకుంటాను అన్నట్టు సరే కొంటాను అన్నట్టు మా ఆయనకి తెలిసి తిడతారు లంచం అలవాటు చేస్తున్నావా కొడుకు అని ఫంక్షన్ అయిపోయింది లైట్ కూడా ఆపేశారు